మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసము వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ గెజిటెడ్ అధికారులు అందరము నల్ల బ్యాడ్జీలు పెట్టి విధులకు హాజరవుతున్నాము. అదేవిధంగా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఎవరికైతే ఉంది అంటే ప్రభుత్వానికి ఉంది. 6 నెలలకు డిఏ, సంవత్సరానికో ఇంక్రిమెంట్, 5 ఏళ్లకు పిఆర్సీ ప్రభుత్వము మాకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన హక్కు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామన్నారు. హెల్త్ కార్డును అమల్లోకి జాప్యం జరుగుతున్నది. ఇవల్ల మాకు జీపీఎఫ్ బిల్లులు కావచ్చు, ఇవాళ సరెండర్ లీవ్స్ కావచ్చు, మెడికల్ బిల్లులు కావచ్చు, దాచుకున్న డబ్బులు కావచ్చు, ఇవల్ల మనకు పెండింగ్లోనే ఉన్నాయి. ఇవల్ల ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏదైతే ఉందో సవితి తల్లి ప్రేమనే ఉపయోగిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులను ఒక సవితి తల్లి ప్రేమనే కురిపిస్తున్నది. గత ప్రభుత్వము 2 డిఏలను పెండింగ్ పెట్టింది. గత ప్రభుత్వము ఎలక్షన్లకు పోయేటప్పుడు ఐఆర్ను ప్రకటించి 5% ఐఆర్ను ప్రకటించి పిఆర్సీ కమిటీని వేసింది. ఇప్పుడు పిఆర్సీ కమిటీల పేరిట కాలయాపన చేస్తుంది. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. హెల్త్ కార్డులు అమల్లోకి నోచుకోవట్లేదు. సిపిఎస్ను రద్దు చేయట్లేదు. ఇవల్ల మా రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి మళ్ళా నెల మేము ప్రోగు చేసుకున్న డబ్బులను ప్రభుత్వం మీ దగ్గర దాచుకున్నాము. ఆ దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవలసి వస్తున్నది. మా బిడ్డల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, కొత్త గృహప్రవేశాలు, నూతన గృహాన్ని నిర్మించుకోవడం కావచ్చు, మేము దాచుకున్న అప్పులు చేసిన తీర్చడం కోసం కావచ్చు, హెల్త్ రక్షణ కోసము ఇవన్నీ చేసినాము. ఇవి ఎవరి దయాదాక్షిణ్యాలు కావు. మేము దాచుకున్న డబ్బుల కోసమే ఇవాళ మేము ధర్నాలు చేయవలసి పరిస్థితి రావడము. ఇలాంటి దుస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు పట్టింది. ఇలాగే పునరావృతమైతే రేపు రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసము సకల జిల్లా సమ్మె చేసినాం, సహాయ నిరాకరణ చేసినాం, వర్క్ టూ రూల్ చేసినాం, పెన్ డౌన్ చేసినాం. ఎస్మా పెట్టినా, మేము రాజద్రోహం పెట్టినా అదరలేదు, బెదరలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అదే సంబంధాలు రేపు రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా ఉద్యోగులము, ఉపాధ్యాయులము, కార్మికము, పెన్షన్లము, గెజిటెడ్ అధికారులం అందరం కలిసి విధులు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నది. తస్మాత్ దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర జేఏసీ చాలాసార్లు ప్రభుత్వానికి చర్చల్లో వెళ్ళడం, ప్రభుత్వం సానుకూలంగా చెప్తూనే ఉత్తర్వులు మాత్రం విడుదల చేయలేదు. ఈరోజు ఈ ధర్నాకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వ విధానాలే ఈరోజు మేము ఇంత ఎండ లోపల ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 64 డిమాండ్లుగా ఇవాళ జేఏసీగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాష్ట్ర జేఏసీగా మా మీద కింది స్థాయి ఉద్యోగాల ప్రెజర్ ఉంది. ఆ ప్రెజరు ఈ రాష్ట్ర పరిపాలనకు సరి అయింది కాదు. కనుక అర్థం చేసుకొని ఇప్పటికైనా కూడా వాళ్ళ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి ఒక సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా 4 డిమాండ్ల మీద ముందుంచడం జరిగింది. 64 డిమాండ్లో ఒకటి మాకు పిఆర్సీ 3 సంవత్సరాలైనా పిఆర్సీ నివేదిక తీసుకోకపోవడం, ఏ పరిస్థితి లోపల దాన్ని పొడిగించకుండా నివేదికను తీసుకొని 51% దాన్ని ఫిట్మెంట్తో అమలు పరచాలని చెప్పేసి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు కానీ ఇవాళ వర్క్ చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఉన్నది డిఏలు, తర్వాత బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కనుక పెండింగ్ డిఏలు, తర్వాత ఈ కుబర్లో ఉన్నటువంటి పెండింగ్లు చెల్లించాలని చెప్పేసి ఇంకో రకంగా ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రాకముందు సిపిఐకి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి దానికి అనుగుణంగా తీసుకురాకుండా ఈరోజు మళ్ళీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే పరిస్థితి లేదు, నూతన పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తుంది. ఈరోజు హైకోర్టు ఒక ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ధర్మిలోనైనా మీరు వారికి ముందుగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకునే విధంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ హెల్త్ కార్డు విషయంలో కూడా మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఉత్తర్వులు జారీ చేస్తూ నియమ నిబంధనలు జారీ చేయలేదు. కనుక వాటిని కూడా జారీ చేయాలని కోరుతూ ఈరోజు మా దగ్గర కింది స్థాయి ఉద్యోగుల యొక్క మా మీద ఒత్తిడిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. అనివార్యంగా మమ్మల్ని ఇవాళ రోడ్డు మీదకి నెట్టేటువంటి ప్రభుత్వం 5వ తారీఖున ధర్నా జరగకుండా నిరాహార దీక్ష ఈ కలెక్టరేట్ వద్ద మళ్ళీ చేస్తాం. కనుక అది జరగకుండా మా యొక్క
డిమాండ్లను పరిష్కరింపజేయాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.